హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ డే 3 అయిపోయింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఆన్ టాప్ ఆఫ్టర్ డే 3. సో మాట్లాడే ముందు ప్లీజ్, మీరు కానీ మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కంటెంట్. సో ఎస్ మా లైక్ కంటెంట్ నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. పెద్ద ఎఫర్ట్ ఏమున్నాయి కదా, చిన్న లైక్. బేసికల్లీ అల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలిసి యూట్యూబ్ చూసే మోస్ట్లీ వాళ్ళందరికీ అర్థమయ్యి ఉంటది. లైక్ కూడా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. యా, సో డూ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. సో ఆఫ్టర్ డే 3 ఇంగ్లాండ్ 5, ఆఫ్టర్ డే 3 ఇండియాకి 180 లీడ్ వచ్చింది. ఇంగ్లాండ్ 407 ఆల్అౌట్ అయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా మళ్ళీ అరౌండ్ 50-60 64 కొట్టారు ఫర్ 1, అంతే. 64 యా ఫర్ 1. అండ్ ఇండియా కరెంట్లీ లీడ్ వచ్చేసి 244 ఉంది ఇప్పుడు. సో డే 3 అయిపోయేసరికి ఇండియా టాప్ లో ఉంది. అండ్ యా షుడ్ స్టార్ట్ విత్ మన బౌలర్స్ ఎట్లా స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా డే బిగినింగ్ లో ఎక్స్పెక్ట్ చేయలే. సిరాజ్ భయ్యా, సిరాజ్ మియా రూట్ యాక్చువల్ గా ప్లాన్ చేశారో మరి అది లక్కీ వికెట్ తెలియదు, కానీ రూట్ యాక్చువల్ గా లెగ్ స్టంప్ ఇన్సైడ్ ఇన్కమింగ్ డెలివరీస్ కి కొద్దిగా ససెప్టబుల్. సో బేసికలీ ప్లాన్ చేశారో లక్కీగా అయిందో కానీ రూట్ వికెట్ దొరికింది వెంటనే. ఇంకా ఆ స్టోక్స్ కేసిన బాల్ మాత్రం క్రేజీ బాల్. అవును, నాకు ఫస్ట్ అనిపిస్తూ బాల్. ఉంటది మన వాళ్ళు యాక్చువల్ గా ఎప్పుడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూస్తే అంతా కూడా లైన్ అండ్ లెంత్ అని వైడ్ వేసుకుంటా, లైన్ అండ్ లెంత్ వేసుకుంటా ఇవే ఫుల్ లెంత్ బాల్స్ ఇవి ట్రై చేస్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేయాల మనల్లో. కానీ సిరాజ్ మాత్రం స్టోక్స్ రాగానే ఫస్ట్ బాల్ అసలు స్టోక్స్ ఎక్స్పెక్ట్ కూడా చేసినట్లేడు. సడన్ సర్ప్రైజ్ కరెక్ట్ గా ఫేస్ మీదకి వచ్చింది. పర్ఫెక్ట్ బాల్ టు గెట్ స్టోక్స్. సో ఒక మంచిగా 5 వికెట్స్ పడంగానే ఇండియా టాప్ గట్టి లీడ్ వస్తుంది, ఒక 300 లీడ్ వస్తుంది అనుకుంటే ఆర్డర్ హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్ ఇది వాళ్ళు ఆడుతుంటే అసలు అదేందో ఒక డెడ్ పిచ్ లా అనిపించింది. బాల్ స్వింగ్ అవ్వట్లేదు, సీమ్ అవ్వట్లేదు, కనీసం స్పిన్ కూడా అవుతలేదు, ఏమైతలేదు. మంచిగా బ్యాట్ బాల్ ఆడుతున్నారు. T20 వన్డేస్ ఆడినట్టు ఆడింది ఇద్దరు స్మిత్ మరీ టూ మచ్ రా. ఆ కదా. ఒకనొక స్టేజ్ లో 130-140 స్ట్రైక్ రేట్ తో ఆడాడు 70-80 వరకు టెస్ట్ మ్యాచ్. అసలు అందులోనూ వాళ్ళు 100 ఫర్ 5 ఉండే. ఆ ప్రసిద్ధ ఓవర్లో కొడతాడు ప్రసిద్ధ్ కృష్ణ అని జేమీ స్మిత్. షార్ట్ బాల్ అంటే సిరాజు స్టోక్స్ వేసింది చూడు, అట్లా వేయాలి షార్ట్ బాల్. ప్రసిద్ధ్ కృష్ణ వేసిండు అయ్యా షార్ట్ బాల్. షార్ట్ బాల్ ఏమంటే మంచి చెస్ట్ హైట్ బాల్ వేస్తాడు, లేకపోతే లైన్ లెగ్ సైడ్ వేస్తాడు షార్ట్ బాల్ కొట్టుకోమని చెప్పి. అసలు ఒక్క బాల్ కూడా కరెక్ట్ నీకు ఫాల్ షాట్ ఆడే షార్ట్ బాల్ వేయలేదు ప్రసిద్ధ్ కృష్ణ, నాకు తెలిసి. మనకి యాక్చువల్ గా ఉమ్, ఇవాళ యాక్చువల్ గా ఏదైనా మైనస్ ఏంటంటే నాకు తెలిసి ప్రసిద్ధ్ కృష్ణనే. మన బౌలింగ్ అటాక్ లాస్ట్ టైం తో పోలిసి దే హావ్ ఇంప్రూవ్డ్. ఇంకా ఫస్ట్ నిన్న చూసుకున్న వాళ్ళు చూసుకున్న లైన్ అనేది కొంచెం కన్సిస్టెంట్ గానే వేస్తున్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ డింట్ లర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్ అనిపించింది. అంటే మళ్ళా అట్లానే ఉమ్, ఎక్స్పెన్సివ్ గా షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తున్నాడు, లేదా మరీ ఫుల్ వేస్తున్నాడు. ఒక లెంత్ ఇంకా పట్టుకోలేదు అనిపించింది. మరీ ఎక్స్పెన్సివ్ రా, 7 రన్ యా. రేట్ తో వేసినట్టున్నాడు. ఇవాళ ఈ స్పెల్ మ్యాచ్ యాక్చువల్ గా అరౌండ్ 10 రన్ రేట్, 10 ఎకానమీ అనుకుంటా ప్రసిద్ధి. కాదు, ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ అండ్ ఫస్ట్ మ్యాచ్ అనే కాదు, అంతకుముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అంతే, ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అంతే. ఏంటో భయ్యాది 5 ఇప్పుడు నాకు తెలిసి కరెంట్లీ కెరియర్ ఎకనామీ అరౌండ్ 5.5 ప్లస్ ఉంది. ఈజ్ ఓన్లీ బౌలర్ హూ హాస్ బౌల్డ్ మినిమం 500 బాల్స్ విత్ దట్ ఎకనామీ. సంథింగ్ హెస్ టు చేంజ్, ఏదైనా మార్పు చేసుకోవాలి. సరే, నెక్స్ట్ మనం మెయిన్ గా ఆ టైంలో చూసుకుంటే ఆ మిడ్ పీరియడ్ లో ఫస్ట్ 2 సెషన్స్ లైక్ క్రూజింగ్ అనమాట. అసలు నేను ఆ టైంలో చూస్తుంటే ఈజీగా దాటేస్తారు మన రన్స్, ఇట్లా అయితే ఇద్దరు డబల్ సెంచరీ చేసేలా ఉన్నారు అనిపించింది. కానీ 1 సెకండ్ న్యూ బాల్ రాగానే మొత్తం చేంజ్, సడన్ గా మారిపోయింది ఈక్వేషన్ అంతా. ఒక 10 ఓవర్స్ 10-12 ఓవర్స్ లో మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. నాకైతే ఒకనొక స్టేజ్ లో మ్యాచ్ డ్రా అయిపోతుంది అనుకున్నా. ఇట్లనే ఆడుకుంటూ పోతే రన్స్ ఏమో ఇంకా కొట్టేటి కొన్ని డేస్ ఏమో తక్కువ డ్రా అవుతుందేమో అనుకున్నా. బట్ మన వాళ్ళు బాగా వేస్తారు. కానీ మనం సిరాజ్ గురించి మాట్లాడాలి. మనం అందరం బూమ్రా వర్క్ లోడ్ అనుకుంటాం, కానీ సిరాజ్ గురించి మాట్లాడాలి. సిరాజ్ నాకు తెలిసి లాస్ట్ 2022 నుంచి ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్స్ లో కలిపి 940+ ఓవర్స్ వేసాడు. ఎవరు సిరాజ్ వర్క్ లోడ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇది అసలు గ్యాప్ లేకుండా, అసలు ఏం లేకుండా బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా 3 ఇయర్స్ నుంచి.
అదే కదా మనం యాక్చువల్ గా ఇప్పుడు మనకున్న బూమ్రా ఈజ్ జనరేషనల్ టాలెంట్. ఉమ్, మనకి ఇండియా ప్రొడ్యూస్ చేసిన ఫైనెస్ట్ బౌలర్ బూమ్రా. వరల్డ్ అనే ఫైనెస్ట్ బౌలర్స్ ఎవర్ టు బౌల్ ఇన్ టచ్ క్రికెట్. అలాంటిది అలాంటి బూమ్రా తోటి కంపేర్ చేసుకుని, బూమ్రా బౌలింగ్ తోటి కంపేర్ చేసుకుని సిరాజ్ యాక్చువల్ గా మనం రికగ్నైజ్ చేయట్లేదు. అంతెందుకు నేనే చాలా సార్లు ఉంటాను. ఉమ్, కానీ సిరాజ్ ఆ ఎప్పటికప్పుడు ఇలాంటి పెర్ఫార్మెన్స్ తోటి మన ఆదుకుంటూనే ఉంటాడు. బూమ్రా లేనప్పుడు, బూమ్రా ఉన్నప్పుడు కూడా ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ నాట్ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ బూమ్రా. బట్ బూమ్రా అంత కన్సిస్టెన్సీ ఇంకొకరికి ఉండదు, ఎందుకంటే ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ వీ షుడ్ అప్రిషియేట్ సిరాజ్, కన్సిస్టెంట్ గా చేస్తున్నాడు. ఇవాళ అయితే ఒక ఫైర్ మీద ఉన్నాడు, అసలు మామూలు ఫైర్ గా లేడు. ప్రతి బాల్ వికెట్ తీయాలన్నట్టు వేసాడు. నాకు తెలిసి ఆ సెకండ్ న్యూ బాల్ తో అయితే మామూలు ఫైర్ తో వేయలా. ప్రతి బాల్ వికెట్ కావాలన్నట్టు వేసాడు ఉమ్. ఈ మ్యాచ్ కాదు, సిరాజ్ యాక్చువల్లీ వల్లే. ఫస్ట్ మ్యాచ్ లో కూడా సిరాజ్ బాగా వేస్తాడు. ఒక జస్ట్ ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ ఒక 2 స్పెల్స్ ఏమో మంచి చేయడు, కానీ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాగా వేస్తాడు. ఫస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగా వేస్తాడు. వికెట్లు పడలే కానీ బాగా వేసిండు బౌలింగ్. ఒక మంచి రితం వచ్చింది సిరాజ్ కి ఇప్పుడు. బేసిక్ హ్యాపీ మన వాళ్ళు స్టార్ట్ ఉమ్. చేసింది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాగా స్టార్ట్ చేశారు. జైస్వాల్ యాక్చువల్ గా రివ్యూ తీసుకుని ఉండే, లేట్ అయ్యాడు. బట్ మంచి స్టార్ట్, పాజిటివ్ స్టార్ట్. రేపు కంటిన్యూ చేసి పెద్ద గొప్పగా అగ్రెసివ్ ఆడాల్సిన పని లేదు. రేపు మొత్తం ఆడేస్తే ఈజీ జేస్ 300 రన్స్ వస్తాయి. గిల్ అన్నట్టు ఆడితే చాలరా, లూజ్ బాల్స్ ఉమ్. కోసం వెయిట్ చేస్తూ ప్రశాంతంగా ఆడుకుంటే, పంత్ కూడా ఎక్కువ తొందర పడకుండా లాస్ట్ మ్యాచ్ లో ఆడినట్టు ఆడితే మనకి రేపు అంతా ఆడి ఒక అరౌండ్ 550. 300 కొట్టిన ఎండ్ ఆఫ్ ద డే ఒక 550. హాఫ్ సెషన్ ఒక 20 ఓవర్స్ మిగిలి ఉండగా డిక్లేర్ ఇస్తే సరిపోతుంది. ఆ టైంలో డిక్లేర్ ఇస్తే రెండే ఆప్షన్స్ అవుతాయి, అయితే డ్రా అవుతుంది లేదా మనం గెలుస్తాం. అట్లా ఇచ్చుకోవాలి. ఎట్లా అంటే ఇంగ్లాండ్ విన్ని తీసేసేయాలి ఆ, ఏరియా నుంచి. అలా చేయడం వల్ల ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది. ఏంటంటే బేసికలీ బాల్ గెలవడానికి కోసం చూస్తారు కాబట్టి ఇంకా అగ్రెసివ్ ఆడతారు. ఇం- కొద్దిగా మనకి ఇంకా వికెట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవును. సో చూద్దాం ఏమైంది. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. ఏదైనా కానీ మంచి మ్యాచ్ అయిపోతుంది ఇది కూడా. వర్షం పడకపోతే చాలు, వర్షం ఓకే గా, మ్యాచ్ ఓవర్స్ పడకుండా ఉంటే చాలు. వర్షం పడకపోతే ఎస్ అదే ఎస్. అదే హ్యాపీస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళా ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.